ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్యలో ఒక రకమైన అవహేళనకు గురైంది. దానికి నేను అనుకుంటున్న కారణం, నేనంటే చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే డిస్టింక్షన్ అంటే ఆ తారతమ్యం ఏదైతే ఉందో అది తెలియక అందరితో ఫ్రెండ్లీ ఉండడం అనే ఒక దానివల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక అవహేళనకు గురైన భావనగా రావచ్చు. నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను మిత్రులారా. సో వీ విల్ బి ఫ్రెండ్లీ విత్ లా అబైడర్స్. చట్టాన్ని గౌరవించే వాళ్ళతో మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాం. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. అదే ఈ ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. నంబర్ 2, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో లా బ్రేకర్స్, విల్ బి టఫ్ విత్ దెమ్. కఠినంగా ఉంటాం. ఎవరైతే క్రిమినల్గా, ఎందుకంటే ఒక్కోసారి చట్ట ఉల్లంఘన క్రిమినల్ ఉద్దేశంతో చేయకపోవచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ జంపింగ్ అది పిల్లాటల్లో చేస్తారు. సో దానికి కఠినంగా ఉంటామంటే చాలా నేస్తం అది అన్నీ ఉంటాయి. బట్ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నేరాలంటే డ్రగ్స్ లాంటివి కానీ ఇంకేవన్నాయి అదర్ థింగ్స్, వారి పట్ల మాత్రం విల్ బి స్టర్న్లీ సీరియస్ అబౌట్ దట్. విల్ బి చాలా చాలా కరుకుగా ఉంటాం అని మీ ద్వారా తెలియజెప్తూ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.